మిగతా బీఆర్ఎస్ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు స్టార్ట్ అందరికీ ముందుగా నమస్కారాలు. ఈరోజు తెలంగాణ రైతు సంఘం సోషల్ మీడియా కన్వీనింగ్ కమిటీ ఆధ్వర్యంలో వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వార్షికోత్సవాల సందర్భంగా వెబినార్లను నిర్వహిస్తున్నాం. ఈ నెల 10వ తారీఖు నుంచి 17వ తారీఖు వరకు ప్రతిరోజు సాయంత్రం 5 గంటలకు వెబినారు జరుగుతుంది. ఈ వెబినార్ని అందరూ వీక్షించాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. 1946 సెప్టెంబర్ 11వ తారీఖున ప్రారంభమైన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం నేటికి 78 సంవత్సరాలు కావస్తూ ఉంది. ఆ రోజు భూమి కోసం, భుక్తి కోసం, పేద ప్రజల విముక్తి కోసం జరిగిన సాయుధ రైతాంగ పోరాటము 10 లక్షల ఎకరాల భూమిని పంచింది. అదే రకంగా గ్రామ స్వరాజ్యాలను 3000కు పైగా గ్రామ స్వరాజ్యాలను స్థాపించింది. ఈ పోరాటంలో అనేక మంది అమరులయ్యారు. అయితే ఈ పోరాట ఫలితంగా రక్షిత కౌలుదారి చట్టాన్ని సాధించడం జరిగింది. భూ సంస్కరణలను కూడా సాధించారు ఆ పోరాటం ఫలితంగా. కానీ నేడు పరిపాలిస్తున్న మన కేంద్ర పాలకులు ఈ చట్టాన్ని, అంటే ఈ పోరాటాన్ని వక్రీకరించే ప్రయత్నం అనేది చేస్తూ ఉన్నారు. మతోన్మాదాన్ని రెచ్చగొట్టేటట్లు వాళ్ళ ఉపన్యాసాలు, స్టేట్మెంట్లు, మాటలు కనబడతా ఉన్నాయి. అందుకనే అసలు పోరాటంలో జరిగిన వాస్తవాలేంటి, అసలు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం జరగడానికి నేపథ్యం ఏంటనే విషయాలను తెలుసుకోవడం కోసం ఈరోజు వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట నేపథ్యం గురించి మనతో మాట్లాడడానికి సారంపల్లి మల్లారెడ్డి గారు, తెలంగాణ రైతు సంఘం సీనియర్ నాయకులు, అఖిల భారత కిసాన్ సభ మాజీ జాతీయ ఉపాధ్యక్షులు గారు మన ముందున్నారు. వారిని మనల్ని ఉద్దేశించి ప్రసంగించాల్సిందిగా మీ అందరి తరపున వారిని కోరుతా ఉన్నాను. సార్ మాట్లాడండి. సోషల్ మీడియా కన్వీనరు గారికి, అలాగే ప్రేక్షకులకు ధన్యవాదాలు. ఈ వార్షికోత్సవం చాలా ముఖ్యమైనది, చారిత్రకమైనది. ఎందుకంటే చాలామంది ఇప్పుడు తెలంగాణ సాయుధ పోరాటాన్ని తమ ఖాతాలో, తమ పార్టీ ఖాతాలో వేసుకునేటటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. చరిత్రనే వక్రీకరించే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఒకవైపున కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీ, ఆర్ఎస్ఎస్ నాయకత్వాన్ని పనిచేస్తున్న బీజేపీ భారత స్వాతంత్ర ఉద్యమాన్నే మహాత్మా గాంధీని తొలగించి వీర సావర్కర్ని ఎలా పెట్టాలి అని ప్రయత్నం చేస్తున్నారు, చరిత్ర కూడా రాస్తున్నారు. అలాంటిది తెలంగాణ సాయుధ పోరాటం, దీనివల్ల జరిగినటువంటి ఫలితాలు 10 లక్షల ఎకరాల భూమిని సాధించడం కాకుండా 3000 గ్రామాలలో గ్రామరాజ్యాలను ఏర్పాటు చేసి అన్ని కులాలు, మతాలు కలిసి పనిచేశాయి. దళిత, గిరిజన అంటరానితనం, విడాకులు, మహిళల హింస ఇట్లాంటివన్నీ లేవు. ఒక విధంగా చెప్పాలంటే సోషలిస్టు సమాజం కొనసాగింది. ఆ పోరాట కాలంలో పోరాటం 5 సంవత్సరాలు జరిగింది. సెప్టెంబర్ 11, 1946 నుంచి 21 అక్టోబర్ 1951 వరకు. ఈ పోరాట నేపథ్యం ఏమిటి, అసలు ఎలా ప్రారంభమైంది? ఇప్పుడు చాలామంది ఏమంటున్నారంటే ఇది విముక్తి పోరాటం అంటున్నారు. ముస్లింల నుండి హిందువులు విముక్తి అయినట్టు. కొంతమంది విద్రోహం అంటున్నారు. ఈ పోరాటాన్ని విరమించకుండా అలాగే కొనసాగిస్తే భారతదేశంలో సాయుధ పోరాటం వచ్చేది అని చెప్పాను.
కొందరు విమోచన అంటున్నారు. విముక్తి, విమోచన, విద్రోహం ఈ పదాలు వాడొచ్చా ఈ పోరాటానికి అనేది నేను నేపథ్యం చెప్పిన తర్వాత ప్రేక్షకులుగా మీరే నిర్ణయించాలి. విలీనం జరిగిన మాట వాస్తవం. భారతదేశంలో నైజాం ప్రాంతం విలీనం జరిగిన మాట వాస్తవం 1948 సెప్టెంబర్ 17న. కాబట్టి ఎందుకని ఈ పోరాటం ప్రారంభమైంది? మనకు కనుక చూస్తే ప్రపంచంలో రష్యాలో అక్టోబర్ విప్లవం 1917 అక్టోబర్ 25 గ్రెగరీ క్యాలెండర్ ప్రకారం, జూలియన్ క్యాలెండర్ ప్రకారం అక్టోబర్ 25 1917, గ్రెగరీ క్యాలెండర్ ప్రకారం 7 నవంబర్ 1917. 15 రోజులు తేడా ఉంటుంది రెండు క్యాలెండర్ల మధ్యలో. జనరల్గా మనం నవంబర్ 7నే చేస్తున్నాం. 1917లో విప్లవం వచ్చిన తర్వాత రష్యా ఏం చేసిందంటే ఒక ఇంటర్నేషనల్ ఫోరం ఏర్పాటు చేసింది, కోమింటర్న్ ఏర్పాటు చేసి ప్రపంచంలో ఉన్నటువంటి వలస దేశాలన్నీ విముక్తి కావడానికి మనం వాళ్ళకు సహాయం చేయాలి అని చెప్పని వాళ్ళు అక్కడ స్కూల్ పెట్టి వివిధ దేశాల నుంచి నాయకులను, కార్యకర్తలను పిలిపించుకొని కమ్యూనిస్ట్ పార్టీలు, వర్కర్స్ పార్టీలు స్థాపించి ఆ దేశాలలో వలసవాదం పోయే విధంగా, బూర్జువా స్వాతంత్ర్యమైన వచ్చే విధంగా సహకరించారు. కాబట్టి వాళ్ళు విపరీతమైనటువంటి పుస్తకాలు, మార్క్సిజం, లెనినిజం, తర్వాత ఈ పోరాటాలు, ఈ ఆర్థిక విధానాలు, వీటన్నిటి మీద లక్షల కొద్ది పుస్తకాలు రాసి వివిధ భాషల్లో అన్ని దేశాలకు పంపారు. మన భారతదేశానికి కూడా పంపారు. అందులో తెలుగులో చాలా వచ్చినాయి. ఈ తెలుగు పుస్తకాలు బాగా చాలామంది చదివారు, చాలామంది ఇన్స్పైర్ అయ్యారు. ఎందుకంటే 2017 నుంచి వాళ్ళు సుఖ సంతోషాలు అనుభవిస్తున్నారు. భూమి జాతీయం చేశారు, ఉత్పత్తి సాధనాలని జాతీయం చేశారు. ఒకరికొకరు దోపిడీ అనేది లేకుండా పోయింది. ఎవరు ఎంత శ్రమ చేస్తే వాళ్ళకు అంత వేతనం రావడం, కులాలు, మతాలు ఇలాంటి ఏమీ లేనటువంటి ఒక ఉన్నతమైనటువంటి సమాజాన్ని చూస్తూ వచ్చారు. వాళ్ళని చూసిన తర్వాత మన సమాజం కూడా అలాగే మారాలి అని చెప్పని చాలా దేశాలలో, చాలా రాష్ట్రాలలో చైతన్యం కలిగింది. కమ్యూనిస్టు పార్టీలు ఏర్పాటు చేశారు, పోరాటం చేశారు. మన భారతదేశంలో ఇక్కడ ఉన్నటువంటి ఆంగ్లేయులు ఆటంకం చేయడం వల్ల ఇక్కడ నుంచి తాష్కంట్కు వెళ్ళి ఏప్రిల్ 20 1920లో అక్కడ మనం భారత కమ్యూనిస్ట్ పార్టీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అలా భారత కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పాటు చేసుకొని ఇక్కడికి వచ్చి ఇక్కడ కూడా గ్రామాలలో, ఇక్కడ జిల్లాలలో, రాష్ట్రాలలో విప్లవాల గురించి ప్రజల సమీకరణ ఇది జరిగింది. ఈ నేపథ్యంలో అప్పుడు మన పరిస్థితి ఏమిటి? ఇక్కడ తెలంగాణ అంటే మహారాష్ట్ర, మరఠ్వాడ, కర్ణాటక, తెలంగాణ 3 ప్రాంతాలు కలిసి 16 జిల్లాలు, 5,30,00,000 ఎకరాలు దీని విస్తీర్ణం. ఈ 5,30,00,000 ఎకరాల విస్తీర్ణంలో అప్పుడు ప్రజలు నిజాం నవాబ్ కింద ఉన్నారు, నైజాం నవాబ్ కింద. ఈ నైజాం నవాబులు ఈ ప్రాంతాన్ని 220 సంవత్సరాలు పరిపాలించారు. 24 సంవత్సరాలు. ఎప్పుడంటే 1724 నుండి 1945 వరకు, 1724 నుండి 1945 సెప్టెంబర్ వరకు 224 సంవత్సరాలు పరిపాలించారు. మొఘలాయిల నుంచి వీళ్ళు స్వతంత్ర దేశంగా ప్రకటించుకొని ఈ ప్రాంతాన్ని పరిపాలించడం జరిగింది.
చివరివాడు 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. ఈ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ పాలన పరిస్థితులు ఏమిటి? తనకున్నటువంటి మొత్తం భూమిని 3 భాగాలుగా పంపిణీ చేశాడు. ఒకటి దివానీ. దివానీ అంటే రైతుల పేరు మీద పట్ట, దాన్ని ఖాల్సా అని కూడా అంటారు. 3 కోట్ల ఎకరాల భూమిని రైతుల పేరు మీద పట్టా చేశారు. రెండవది జమీందారీ విధానం. 1,50,00,000 ఎకరాలు జమీందారుల కింద, లేదంతా 30-40 మంది జమీందారులు, ఒకరొకటికి 40,000 ఎకరాలు, 50,000 ఎకరాలు, 20,000 ఎకరాలు, 10,000 ఎకరాలు, ఇలాంటి జమీందారులు. 1,50,00,000 ఎకరాలు. నైజాము తన సొంత హక్కు కింద 55,00,000 ఎకరాలు ఉంచుకున్నాడు. అంటే అది 3 కోట్లు, ఇది 1,50,00,000, తర్వాత ఇది 55,00,000, అంటే దాదాపు 5,05,00,000. మిగతాది గ్రామాలు, మిగతా 45,00,000 ఎకరాల్లో గ్రామాలు, నదీనాల ఇలాంటివన్నీ ఉన్నాయి. ఈ 3 చోట్ల వాళ్ళు 1907లో రెవెన్యూ చట్టం తీసుకొచ్చారు. రెవెన్యూ బోర్డు 1907లో. రెవెన్యూ చట్టం రాకముందే శిస్తు నిర్ణయించారు. 1 ఎకరానికి తరాన్ని బట్టి, అంటే సారాన్ని బట్టి, ఎకరానికి ₹1.50, ₹1.75, ₹1.30. అప్పుడు ఈ పైసలు లేవు, హాలీలు. అప్పుడు హాలీలు అంటే రూపాయికి 96 పైసలు. 16 అణాలు. 16 అణాలు అంటే 1 అణాకు 6 పైసలు. 16 ఆరు 96, 96 పైసలు 1 రూపాయికి. అలాంటి పరిస్థితులలో ఇక్కడ ₹1.50, ₹1.30, ₹2. మాగాణి కానీ భూమి కనుకైతే 10 రెట్లు, అంటే దాదాపు ₹100 వరకు, ₹15 వరకు అలా నిర్ణయించారు. 15 నుంచి 20-25 రూపాయలు వరకు నిర్ణయించారు. ఈ నిర్ణయం జరగడంతో చాలామంది వాళ్ళు పండినటువంటి పంట అమ్మి శిస్తు చెల్లించాలి. అప్పుడు పంట ఎంత పండేది? ఎరువులు కానీ ఇవి కానీ ఏమీ లేవు. మామూలే సాధారణమైన విత్తనాలు వేస్తే ఎకరానికి 2 బస్తాల జొన్నలు, మంచి వర్షాలు పడితే 3 బస్తాలు. అప్పుడే ఈ నీటిపారుదల సౌకర్యాలు లేవు. వడ్లు కానీ చూస్తే ఏంటంటే 5 బస్తాలు 6 బస్తాలు. ఎక్కడన్నా బాడోలు, లోతట్టు ప్రాంతాలు కనుక ఉంటే చెరువుల వెనుక అంత మాత్రమే పండేది. కానీ ఈ పంటలు కూడా వాళ్ళకు దక్కకుండా ఏమిటంటే అనేక ఇబ్బందులు చేశారు. అప్పుడు 32 రకాల పన్నులు విధించారు. నాగటి పన్ను, ఎడ్ల పన్ను, చస్తే కాలబెడితే పన్ను, జుట్టు పెంచుకుంటే పన్ను, చాకలి వాళ్ళ మీద పన్ను, అన్ని వృత్తుల మీద పన్నులు వేశారు. వ్యవసాయం, ఎడ్లు మేపుకుంటే పన్ను, ఎడ్లు తన భూమిలో కాకుండా పక్క భూమిలో కనుక మేపుకుంటే పన్ను, నాగటి పన్ను, మార్కెట్కి వెళ్తే పన్ను, ఇలాంటి పన్నులు వేశారు. డబ్బులు వసూలు చేయడమే ఒక లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆ విధంగా ఏమిటంటే ఈ ట్యాక్సులు చెల్లించలేక చాలామంది భూములు రాజీనామా పెట్టి వెళ్ళిపోయారు. ఖారజ్ ఖాతా అంటారు. ఖారజ్ ఖాతా అంటే, ఖారజ్ అంటే రద్దు, ఖాతా అంటే అకౌంట్. నా భూమికి నాకు వద్దు అని చెప్పి వెళ్ళిపోయారు. ఎందుకంటే ఎంత నిర్బంధం సాగేదంటే శిస్తు వసూళ్లలో నేను ప్రత్యక్షంగా చూశాను. రైతులను పట్టుకొచ్చేసి బట్టలు ఇడిచేసి వాళ్ళను మగబెట్టి వాళ్ళ మీద బండలు పెట్టేవాడు. ఆ ఎర్రటి కాలుతున్న బండలు మీద పడుకోబెట్టేవాడు. అక్కడనే గుంజలకు కట్టేసేవాడు, రోజుల తరబడి తిండి లేకుండా. అసలు ఎందుకని శిస్తు చెల్లించలేని పరిస్థితి ఏర్పడింది? ఇక్కడ సమస్య ఏమిటంటే జమీందారులకు 1,50,00,000 ఉంది, నైజాంకు 55,00,000 ఉంది. వాళ్ళకు అంటే ఇద్దరికి కలిసి 2 కోట్ల ఎకరాలు, 2,05,00,000 ఎకరాలు సుమారుగా ఉంది. రైతులు వాళ్ళ భూములు సాగు చేసిన తర్వాత తమ భూములు దున్నుకోవాలి.
ఇప్పుడు వ్యవసాయం ఎలా ఉంటుందంటే ఇవాళ వర్షం పడి అదును వస్తే ఇవాళ మనం విత్తనం వేస్తే పంట బాగా వస్తుంది. కానీ వర్షం పడి పోయిన తర్వాత 3 రోజులకు విత్తనం వేసామనుకోండి మొలుపు రాదు, అంత దిగుబడి రాదు. కాబట్టి వాళ్ళ భూములు సాగు చేసిన తర్వాత మన భూములు సాగు చేసుకోవాలి. జమీందారు దగ్గర కౌలు చేసేవాళ్ళు కూడా జమీందారు భూములు సాగు చేసిన తర్వాత మన భూములు సాగు చేసుకోవాలి. అది కాకుండా ఈ జమీందారులకు ఊళ్ళో ఉన్న బడా భూస్వాములకు అంటే 20 ఎకరాలు 30 ఎకరాలు ఉన్నోళ్ళు 50 ఎకరాలు ఉన్నోళ్ళు ఉన్నారు. వాళ్ళు జమీందారులు కాకు కానీ ధనిక రైతు. ఆ ఊళ్ళో పటేల్ పట్వారి మాలి పటేల్ ముగ్గురు ఉంటారు. వాళ్ళ కింద ఓ ముగ్గురు షేక్ సింధీలు ఉంటారు. ఒకడు నీరడి, 2 షేక్ సింధీ సుంకర్లు. వీళ్ళు రైతులను పట్టుకురావడం ఎప్పుడు వాళ్ళకి అవసరం ఉంటే అప్పుడు. ఆ జమీందారు ఇళ్లలో ఈ ధనిక రైతుల ఇళ్లలో ఏ కార్యక్రమాలు జరిగినా, ఏ ఉత్సవాలు జరిగినా, ఏ పెళ్లిళ్ళు జరిగినా ఈ ఊరంతా వెట్టి చాకరీ చేయాలి. ఏమి ఇవ్వరు, భోజనం కూడా పెట్టరు. వాళ్ళకు కావలసినటువంటి గొర్రెలు, మేకలు, కోళ్ళు ఇవ్వాలి. అంతేకాదు అసలు అత్యంత సామాజిక హీనం ఏమిటంటే అంటరానితనం చాలా. అసలు దళితులకు పైనుంచి నీళ్లు పోసేవాళ్ళు తాగడానికి. ఈ అంటుముట్లు అనేటివి ఎక్కువ, అన్టచబిలిటీ, అంటరానితనం అదొక పెద్దం. పట్టణానికి పోయి వచ్చిన తర్వాత బట్టలు బయటనే ఇడిచి గొంగడి చుట్టుకొని, గొంగడికి తప్పు లేదు, గొంగడి చుట్టుకొని వచ్చి ఇంట్లోకి వచ్చి బట్టలు మార్చుకునేవాళ్ళు. అంతేకాకుండా వాళ్ళ ఇళ్ళల్లో పెళ్ళిళ్ళు అయితే జమీందారులు కానీ లేకపోతే ధనికులు కానీ పెళ్ళి అయితే వాళ్ళ అమ్మాయితో ఆ ఊళ్ళో ఉన్న 2-3 అమ్మాయిలను ఆడపాపలుగా వాళ్ళకు సంవత్సరం పొడుతూ చాకరీ చేసేవాళ్ళుగా పంపించాలి. ఎప్పుడు ఎవరి బిడ్డను వాళ్ళు కోరుతారా అని చెప్పని భయంతో ఎదురు చూసేవాళ్ళు. వాళ్ళు కనుక ఫలానా కుటుంబం నుంచి మీ అమ్మాయిని పంపించమంటే పంపించాల్సిందే. లేకపోతే చావదెబ్బలు కొట్టడం, హింసించడం, ఊళ్ళో నుంచి ఎల్లగొట్టడం, బహిష్కరణలు ఇవి. అంతేకాదు ఒక అమ్మాయి కనుక మంచిగా కనబడితే ఆ అమ్మాయిని వాళ్ళే ఉంచేసుకోవడం, మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళే పరిస్థితి లేదు. అంటే మహిళల శీలానికి రక్షణ లేదు, వాళ్ళ అమ్మాయిలకు రక్షణ లేదు. వాళ్ళు పంటలు పండించుకోవడానికి సరి అయినటువంటి సమయాన్ని వాళ్ళు కేటాయించకుండా వీళ్ళకి వెట్టి చాకరీ చేయాలి. వీళ్ళకే కాకుండా గ్రామానికి వచ్చినటువంటి పోలీసులు ఎవరైనా అధికారులు వస్తే వాళ్ళకు చాకరీ చేయాలి. ఈ చేతివృత్తుల వాళ్ళకైతే ఇంకా అసలు వాళ్ళ పనల్లా పొద్దుటిల్లు లేస్తే రాత్రి వరకు ఏదో ఒక చాకరీ గ్రామంలో చేస్తూనే ఉండాలి. చావడి, ప్రతి గ్రామంలో ఓ చావడి ఉంటుంది. చావడి, ఆ చావడిలో ఒకడు కాపలా ఉండాలి, అలా నీళ్లు పెట్టాలి, కుమ్మరోళ్ళు వంట వండాలి. దళితులు బస్ స్టాండ్కి వెళ్ళి వాళ్ళ మూటలు మోసుకురావాలి, మళ్ళీ తీసుకుపోయి ఇవ్వాలి. ఇలాంటి పరిస్థితి. అప్పుడేమీ బ్యాంకులు లేవు, అప్పులు లేవు, ఎలాంటి రుణ సౌకర్యం లేదు. కాబట్టి వాళ్ళకు వెంట పంట పెట్టుకోవడమో లేకపోతే పక్కోళ్ళ దగ్గర అప్పు తీసుకోవడమో. ఒకవేళ వాళ్ళ పంట తక్కువ పండితే తిండికి కనుక లేకపోతే అప్పుడు నాగులని చెప్పి తెచ్చుకునేవాడు. ఇప్పుడు ఒక బస్తా ధాన్యం అంటే వడ్లు నేను అప్పు తెచ్చుకుంటే పంట పండిన తర్వాత బస్తా నరబెట్టాలి, నాగు. దీన్ని దేడు నాగు అంటారు. దేడు అంటే సగం, దేడు నాగు. మన సంఘాలు వచ్చిన తర్వాత మనం పెద్ద పోరాటం చేసి సభానాగు చేసాం. సభానాగు అంటే ఒక పావు తగ్గించాం. అంత తర్వాత నాగులైపోయినాయి. రూపాయలు వడ్డీకి తెచ్చుకుంటే 100కు 30 రూపాయలు. కొంతమంది 100కు 100 తీసుకున్నారు ఒక పంట కాలంలోనే. కాబట్టి ఇలాంటి నిర్బంధంలో ఏమిటంటే వాళ్ళకు పండిన పంట అసలు సక్రమంగా పండేది కాదు. కారణం ఏమిటంటే 2 కరువులు నిరంతరం. ఇప్పట్లాగా వర్షాలు లేవు అప్పుడు, నిరంతరం కరువులు. మండగరువు అంటారు, డొక్కల కరువు. డొక్కల కరువు అంటే డొక్కలు అంటగట్టుకొని ఉండడం. ఆ డొక్కల కరువు వచ్చినప్పుడు ఆ అడవికి వెళ్ళి కందమూలాలు దవ్వుకొని వచ్చి అవి ఉడకబెట్టుకొని తినేవాడు. అవి విషతుల్యమైన కడుపు నింపుకోవాలి తినేవాడు.
చాలా బాధాకరమైంది ఏంటంటే కొంతమంది రాగడి, మెత్తటి రాగడి చెరువులోకి వెళ్ళి తెచ్చుకొని పెరుగు కలుపుకొని తిని బతికారు. ఆ విధంగా ఏమిటంటే ఈ వ్యవసాయాలు సాగుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఎవడికి ఎదురుగా దొరొస్తే లేదా జమీందారు వచ్చినా పెద్ద రైతు వచ్చినా చెప్పులు దొరుకుని ఉండకూడదు, చెప్పులు దొరుకుని ఎదురు కాకూడదు, చెప్పులు ఇటు చేసేయాలి, వెనుక్కు పట్టుకోవాలి, నెత్తికి రుమాలు చుట్టుకోకూడదు, షర్టు అంగి తొడుక్కోకూడదు, బరిబాత ఉండాలి, బుడ్డ కోసి పెట్టుకొని ఉండాలి. ఆయన వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ నీ అలంకరణ అంతా నువ్వు చేసుకోవచ్చు, చెప్పులు దొడుకోవచ్చు, అంగి దొడుకోవచ్చు, ఉండొచ్చు. ఇంత హీనమైనటువంటి సామాజిక హోదా లేదు. రైతు వారి పట్టా ఇచ్చిన ఆ పట్టా భూముల్లో ఉన్న వాళ్ళ పరిస్థితి ఇలా ఉంటే ఇక కౌలు చేసేటటువంటి వాళ్ళు జమీందారుల దగ్గర, అలాగే నైజాం భూములు సాగు చేసే వాళ్ళ పరిస్థితి మరింత అధ్వానం. అసలు ఒక విధంగా ఏంటంటే మనుషులుగా కాకుండా వాళ్ళ జీవన పరిస్థితి చూస్తే మనకు బానిస సమాజం, యూరోప్ కంట్రీస్లలో ఎట్లయితే బానిస సమాజం ఉందో అంతకన్నా అధ్వానమైన పరిస్థితి. కాకపోతే అక్కడ బానిస సమాజం అంటే వాడు కడుపున 3 పూటలు అన్నం పెట్టేవాడు, మెడకు తాడుగట్టో చేతికి తాడుగట్టో పని చేయించుకునేవాడు, మళ్ళీ తీసుకుపోయి దొడ్లో తోలేవాడు. ఇక్కడ తిండి లేదు, మహిళలకు రక్షణ లేదు. ఒక ఎద్దు మంచిగా ఉంటే, ఎందుకంటే అప్పుడు ఆవులు బాగా ఉండేది, సొంతంగా వాళ్ళ ఎద్దులు పుట్టేది, అవి మంచిగా కనుక్కుంటే జమీందారు లేకపోతే భూస్వామి కోరితే తోలకపోవడమే, ఇంకా మళ్ళీ అడగడం లేదు. ఇలాంటి పరిస్థితి, 32 రకాల పన్నులు, ఇలాంటి దైనందిన పరిస్థితి కొనసాగుతుంది. చదువు లేదు, ఎక్కడా కూడా పాఠశాలలు లేవు. ఎవరన్నా ఈ పెద్ద కుటుంబాలలో వచ్చినటువంటి వాళ్ళు చదువుకోవాలనుకుంటే ఎవరో ఒకరిని, ఒక అయ్యగారినో లేకపోతే చదువు వచ్చినో తీసుకొచ్చి పెట్టుకొని వాళ్ళ పిల్లలకు విడిగా చదివించుకోవడం. దళితులు, బీసీలు, పేద అగ్రకులాల వాళ్ళు కూడా చదవడానికి వీళ్ళే. వాళ్ళు ఏమైనా పుట్టగానే 5 ఏళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకు జీతాలుగా పనిచేయాలి. ఇలాంటి మన నైజాంలో ఇట్లాంటి పరిస్థితి, సామాజిక పరిస్థితి కొనసాగింది. ఈ సామాజిక పరిస్థితిలో చాలా సినిమాలు వచ్చినాయి. మా భూమి, తర్వాత దాసి అని, తర్వాత బతుకమ్మ అని, రకరకాల సినిమాలు కూడా వచ్చినాయి. ఆ సినిమాలలో చూపించింది చాలా తక్కువ, అంతకన్నా దుర్మార్గం అంటే ఇక దుర్మార్గాలు చూపలేనంత, దుర్మార్గాలను చిత్రీకరించలేనంత దుర్మార్గాలు జరిగినాయి. ఎప్పుడు పడితే అప్పుడు ఈ సెక్సిందీలు కానీ లేకపోతే సుంకర్లు అంటారు, సుంకర్లు కానీ నేరేడుగాళ్ళు కానీ వెళ్ళి ఆ రైతులను పట్టుకురావడం, వాళ్ళని హింసించడం. ఒకవేళ వాళ్ళ ఇంటికాడ కోడి ఉందంటే ఒక కట్టతో కొట్టి తెచ్చుకోవడమే, తెచ్చి జమీందారికి ఇవ్వడం. అప్పుడు నైజాం రాజు ఈ అడవులోకి వచ్చేవాడు. హైదరాబాద్ నుంచి పాకాల, ఈ ములుగు అడవుల్లోకి వచ్చి పుల్లు వేటాడడం, వేట కోసం వచ్చేవాడు. వేట కోసం వచ్చినప్పుడు ఏమిటంటే ఆ దారి పొడుగున ఉన్న గ్రామాలలో ఈ జమీందారులు పెద్ద ఎత్తున వసూలు చేసేవాళ్ళు. కోడిగుడ్లు, కోళ్ళు, డబ్బులు రాజుగారికి ఇవ్వాలి అని చెప్పని, ఆడికి ఇచ్చేది 10%, వీళ్ళు తినేది 90%, అలా వసూలు చేసేవాళ్ళు. ఈ రాజుగారు అక్కడికి వెళ్ళి అక్కడ ఒక పులిని బోన్లో పెడితే దాన్ని ఫైల్ చేయడం, దాన్ని ఫోటో తీయడం, దాని చర్మం ఇవ్వడం, రాజుగారు తీసుకురావడం, రాజుగారు పులిని చంపాడని చెప్పని ప్రచారం చేయడం. అందులో ముఖ్యంగా మా నర్సంపేట ప్రాంతాలలో, నర్సంపేట అడవుల్లో ఎక్కువ ఏడాదికి 2 సార్లైనా వచ్చేవాడు. అందుకోసం దారి పొడుగుతా ఇవి ఉన్నాయి, మన గెస్ట్ హౌస్లు, అడవిలో కూడా చెట్ల మీద ఇండ్లు కట్టి రాజుగారి కోసం వేశారు. ఆ విధమైనటువంటి పరిస్థితి సాగుతున్న కాలం అది. నేను ప్రత్యక్షంగా అప్పుడు 12 ఏళ్ళు నేను ప్రత్యక్షంగా చూసినటువంటి పరిస్థితులు అవి. అలాంటి పరిస్థితులలో ఇక్కడ హైదరాబాదులో ఎవరైనా ఉర్దూ మాట్లాడాల్సిందే.
షేర్వాణి దొరుకుకోవాలి, రూమీ టోపీ పెట్టుకోవాలి. రూమీ టోపీ అంటే కింద ఇది మీద కుచ్చులాగా ఉంటుంది ఒకటి ఏలాడుతూ పొడుగ్గా ఉండి ఎర్రగా. ఆ రూమీ టోపీ, పైజామా, లాల్చి వేసుకోవాలి హిందువులు ఎవరైనా. ఉర్దూ మాట్లాడాలి. అందుకే అప్పటి వాళ్ళకి అందరికీ ఉర్దూ వస్తుంది. సహజంగా మాతృభాష ఉర్దూ అయిపోయింది. కానీ 50% తెలంగాణ ప్రజలు ఉన్నారు. 50% హిందువులు వచ్చి ఉన్నప్పటికీ కూడా ఏంటంటే ఉర్దూ మాత్రమే మాట్లాడడం. అలాంటి పరిస్థితులలో ఇక్కడ అడ్వకేట్స్ ఒక మీటింగ్ ఏర్పాటు చేశారు. ఆ మీటింగ్ ఏర్పాటు చేస్తే ఆ మీటింగ్లో అందరూ ఉర్దూలో ఉపన్యాసాలు చెప్పారు. ఒక అతను తెలుగులో మాట్లాడాడు, ఒక అడ్వకేటు. అది నేను తెలుగులో మాట్లాడితే అందరూ హేళన చేసి నవ్వారు. ఎప్పుడైతే నవ్వారో ఈ అడ్వకేట్స్ ఏం చేశారంటే తెలుగు వాళ్ళు వీళ్ళు అదే రాత్రి ఓ సమావేశం జరిపి వాళ్ళు మన తెలుగు భాషను మనం ప్రచారం చేసుకోవాలి అనేటటువంటి ఒక అభిప్రాయానికి వచ్చి ఆంధ్ర జన మహాసభ అని పెట్టారు. ఎప్పుడు పెట్టారు ఆంధ్ర జన మహాసభ? వాళ్ళు ఉమ్, 1922 ఫిబ్రవరి 14న పెట్టారు. 1922 ఫిబ్రవరి 14న ఆంధ్ర జనమహాసభ అని పెట్టారు. ముందు ముల్ల నరసింహారావు, తర్వాత కొంతమంది కలిసి వాళ్ళు ప్రతి సంవత్సరం గ్రామాలలో లైబ్రరీలు ఏర్పాటు చేశారు, గ్రంథాలయాలు ఏర్పాటు చేసి ఆ గ్రామ గ్రంథాలయాలకు ఎన్నికలు జరుపుతూ వచ్చారు, గ్రంథాలయాల మహాసభలు. ఈ ఆంధ్ర జన మహాసభ ప్రతి ఏటా సమావేశాలు జరుపుతూ వాళ్ళు రాజుగారికి వ్యతిరేకం కాదు. ఏదన్నా రాజుగారి శిస్తులు అదనంగా ఉంటే లేకపోతే ఏదైనా రిప్రజెంటేషన్ ఇవ్వాలనుకుంటే తప్ప తెలుగు భాష కోసమే ఏర్పాటు చేశారు. కానీ నేను మొట్టమొదటి చెప్పినట్టు ఏంటంటే ఏదైతే అక్టోబర్ విప్లవం, రష్యా విప్లవం యొక్క ప్రభావం పడిందో ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది చదువుకున్నటువంటి వాళ్ళు అప్పుడే బిఏ చదువుకున్నాడు రావినారాయణ రెడ్డి గారు, భువనగిరి, ఇప్పుడు భువనగిరి జిల్లా. తర్వాత ఆలేరులో ఉన్నటువంటి ఆరుట్ల లక్ష్మీనరసింహారెడ్డి, ఆరుట్ల రామచంద్రారెడ్డి, ఆరుట్ల కమలాదేవి, బద్దెల్లారెడ్డి, ఇట్లాంటి వాళ్ళు వీళ్ళంతా ఏమిటంటే అప్పుడు ఈ ఆంధ్ర జనసభలో చేరారు. చేరి నైజాంకు చట్టాలకు వ్యతిరేకంగా తీర్మానాలు చేశారు. ఆ తీర్మానాలు చేసేటప్పటికీ అసలు ఒరిజినల్ ఆంధ్ర మహాసభ పెట్టినటువంటి వాళ్ళకి భయం పట్టుకుంది. ఎక్కడ రాజుగారు తమ మీద శిక్షలు వేస్తారో, ఎప్పుడు మా మీద జరుగుతుందో అని చెప్పి చివరికి 11వ మహాసభలో అంటే దాదాపుగా 1923లో మొదటి మహాసభ జరిగింది. 23 తర్వాత 11 అంటే 34లో 11వ మహాసభ జరిగింది. ఆ 34వ మహాసభ 1934లో జరిగిన 11వ మహాసభలో రావినారాయణ రెడ్డిని అధ్యక్షునిగా ఎన్నుకున్నారు. ఎప్పుడైతే ఇది వామపక్షవాదుల చేతుల్లోకి పోయిందో వాళ్ళు పాత వాళ్ళందరూ కూడా బయటికి వెళ్ళిపోయారు. వీళ్ళు ఆంధ్ర జన మహాసభ అని పెట్టి మళ్ళీ వాళ్ళు కొత్తగా పెట్టుకున్నారు. ఈ ఆంధ్ర మహాసభను వీళ్ళు కొనసాగిస్తూ వచ్చారు. ఈ ఆంధ్ర మహాసభ వీళ్ళు ఏం చేశారంటే సంఘం, కమ్యూనిస్ట్ పార్టీ అని కాదు, సంఘం అని పేరుతో 6 పైసలు అంటే అణా సభ్యత్వం పెట్టారు. ఈ అణా సభ్యత్వంతో వీళ్ళందరూ జనరల్గా వీళ్ళందరినీ ఏర్పాటు చేస్తూ వచ్చారు. 1934లో ఆంధ్రప్రదేశ్లో, అప్పుడు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కాదు, ఆంధ్రాలో కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పాటు చేశారు. సుందరయ్య గారు, బసవపున్నయ్య, చంద్ర నాగేశ్వరరావు, వీళ్ళందరూ కలిసి
కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పాటు చేశారు. దాని ప్రభావం తెలంగాణ మీద కూడా బాగా పడింది. ఇక్కడ కూడా 1935-36లో ఇక్కడ ముస్లిమ్స్ ముగ్దు మొయ్యుద్దీన్ అట్లా కొంతమంది కలిసి ఏంటంటే వీళ్ళు కామ్రేడ్స్ అసోసియేషన్ అని ఒకటి పెట్టారు. కామ్రేడ్స్ అసోసియేషన్ మొట్టమొదటి ముస్లిమ్సే పెట్టారు. ఆలం కుందుమీరి, ముగ్దు మొయ్యుద్దీను, ఇట్లా ఒక గౌడు, వీళ్ళంతా కలిసి పెట్టారు. ఎప్పుడైతే కమ్యూనిస్ట్ పార్టీ పెట్టారో వీళ్ళ మీద నిర్బంధం సాగించారు. అప్పటికి ముగ్దు మొయ్యుద్దీన్ రైల్వే ఎంప్లాయీస్ను ఏకం చేయడం, యూనియన్ ఏర్పాటు చేయడం ఇవన్నీ చేశాడు. హైదరాబాద్లో ఎప్పుడైతే నైజాంకు వ్యతిరేకంగా ఏర్పడిందో దాంతోపాటు స్పందించినటువంటి జనం 1941లో మొట్టమొదటిసారి కమ్యూనిస్ట్ పార్టీని ఏర్పాటు చేశారు. 1941లో కమ్యూనిస్ట్ పార్టీని పెరవెరి వెంకటరమణ అని చెప్పిన ఖమ్మం అతను కార్యదర్శిగా, వీళ్ళంతా ఈ రావినారాయణ రెడ్డి, ఆరుట్ల, ఈ తర్వాత భీమిరెడ్డి నరసింహారెడ్డి, వీళ్ళంతా బద్ద ఎల్లారెడ్డి, దేవులపల్లి వెంకటేశ్వరరావు, ఇలాంటి వాళ్ళంతా కూడా ఏంటంటే కమ్యూనిస్ట్ పార్టీని ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేయగానే నైజాం ఈ పార్టీ మీద నిషేధం విధించాడు. నిషేధం అంటే అండర్గ్రౌండ్లోకి వెళ్ళడం. ఈ అండర్గ్రౌండ్లోకి వెళ్తూ వీళ్ళు సంఘాన్ని ఏర్పాటు చేశారు. 6 పైసలు చొప్పున వసూలు చేసి చాలా గ్రామాలలో, ముఖ్యంగా నల్లగొండ, ఖమ్మం, వరంగల్, ఈ 3 జిల్లాలలో ప్రధానంగా ఏంటంటే పెద్ద ఎత్తున సంఘాలు ఏర్పాటు చేశారు చాలా గ్రామాలలో. అందులో నల్లగొండ నంబర్ 1. అసలు ఖమ్మంలో కనుక చూస్తే అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణ కులం నుంచి వచ్చినటువంటి వాళ్ళు, మా తర్వాత మన పార్టీలో చిర్రావూరి లక్ష్మణర్సే, తర్వాత పర్స సత్యనారాయణ, తర్వాత శేషగిరిరావు, ఇట్లాంటి వాళ్ళందరూ కూడా ఏంటంటే వాళ్ళకు ఉన్నటువంటి భూములు, 1000 ఎకరాల భూములను దానం చేసి వాళ్ళు పార్టీలోకి వచ్చారు. రావినారాయణ రెడ్డికి కూడా దాదాపు 400-500 ఎకరాల భూమి అది అంతా దానం చేసేసి కమ్యూనిస్ట్ పార్టీలోకి వచ్చాడు. ఆరుట్ల వీళ్ళందరూ కూడా భూస్వాములే. ఈ భూస్వాములు అందరూ చదువుకున్నాడు కాబట్టి వీళ్ళందరూ పార్టీగా వచ్చారు. అలాంటి సందర్భంలో అక్కడక్కడ ఊరేగింపులు, ప్రదర్శనలు చేశారు. మొట్టమొదటిసారి 1934లో మాలుజారి అంటే శిస్తు, రకం వసూలు మాలుజారి శాఖ అంటారు. ఈ శిస్తు ఆఫీస్ ముందు మొట్టమొదటి 1934లో భువనగిరిలో 1000 మంది రైతులతో ఆందోళన చేశారు ఫస్ట్. ఆ తర్వాత ఇక దాన్ని చూసి అన్ని గ్రామాలలో శిస్తు రద్దు చేయాలి. శిస్తులో తావాన్ అంటే ఏమిటి? ప్రభుత్వ భూములు కనుక సాగు చేస్తే రెగ్యులర్ శిస్తుకు మించి 16 రెట్లు ఎక్కువ వేసేవాడు. అంటే ₹1 శిస్తు కనుక ఉంటే ₹16 కట్టాలి. అసలు ₹1 కట్టలేని వాడు 16 రూపాయలు. ఈ తావాన్ అంటారు దాన్ని, జరిమానా. ఈ జరిమానా రద్దు కోసం అని చెప్పి నా ఎరుకలో కూడా తావానికి వ్యతిరేకంగా చాలా పోరాటాలు చేశాం. అప్పటికి మన స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా ఈ పద్ధతి తర్వాత కూడా కొనసాగింది. అలా 1945 వచ్చే వరకు ప్రజల్లో ఒక తీవ్ర వ్యతిరేకత పెరిగింది. సంఘాలు ఏర్పడ్డాయి. సంఘాలలో లోపాయకారిగా జన సమీకరణ పెద్ద ఎత్తున జరుగుతూ వచ్చింది. అప్పుడు ఒక ఘటన జరిగింది. ఇప్పుడు పాలకుర్తిలో ఈ చాకలి ఐలమ్మ అంటే చిట్టేటి ఐలమ్మ, జనరల్గా అతను కులం పేరుతో పిలుస్తారు, అది కరెక్ట్ కాదు. చిట్టేటి ఐలమ్మ తనకున్న 2 ఎకరాలతో పాటు ఇంకొక 4 ఎకరాలు కౌలుకు తీసుకొని సాగు చేస్తుంది. మంచి పంట ఏపుగా పండింది. దాని పాలకుర్తి పక్కనే విశ్వనూరు అని చెప్పిన గ్రామం ఉంది. అక్కడే దేశ్ముఖ్ రామచంద్రారెడ్డి. అప్పుడు జమీందారులకు 2 జమీందారీ, దేశ్ముఖ్, దేశపాండే, ఇవి బిరుదులు.
దేశ్ముఖ్ అంటే ఏమిటంటే తనకున్నటువంటి 30 ఊళ్ళల్లో శిస్తు వసూలు చేసి నైజాం కట్టాలి. కట్టినట్టు ఏంటంటే జమాబందీ చేయాలి. జమాబందీ అంటే ఆడిట్. ప్రతి సంవత్సరం మార్చిలో జమాబందీ చేసి మొత్తం శిస్తు వచ్చిందా లేదా అని చెప్పి, రాకపోతే ఎవరైతే కట్టలేదో వాళ్ళ మీద శిక్షలు విధించడం, వాళ్ళ భూములు లాక్కోవడం, జప్తులు చేయించడం, వాళ్ళ ఆస్తులు జప్తు చేయడం, ఇవి చేస్తూ ఉండేవాళ్ళు. అది వాళ్ళకి ఇచ్చింది. భూమి మీద వాళ్ళ పనిలో శిస్తులు వసూలు చేయడం, దేశ్ముఖ్ కానీ దేశపాండే కానీ. జమీందారులు కూడా వాళ్ళకు ఉన్నటువంటి గ్రామాలలో శిస్తులు వసూలు చేయడం. ఈ శిస్తులు చెల్లించలేక చాలామంది తిరుగుబాట్లు చేసేవాళ్ళు, ఆందోళనలు, పోరాటాలు ఎక్కడికక్కడ జరుగుతూ వచ్చింది. ఆ సందర్భంగా ఇక్కడ ఈ ఐలమ్మ భూమి పంట వేసింది. అప్పటికే ఇక్కడ సంఘం ఏర్పడింది. ఇక్కడ భీమిరెడ్డి నరసింహారెడ్డి నాయకత్వాన ఒక గ్రూపు ఈ పాలకుర్తి ఏరియాలో ప్రజలకు తిరుగుతూ ఉన్నారు. విష్ణు రామచంద్రారెడ్డి దగ్గర వెంకడు అని చెప్పని ఒకడున్నాడు, గూండా. వాడు ఈ పాలకుర్తికి వచ్చి ఉచితంగా డబ్బులు అడుగుతూ ఉంటే తిరగబడ్డారు జనం. దాంతో ఏంటంటే ఈ పాలకుర్తి చాకలైలమ్మ మీద దొరవారికి కంప్లైంట్ చేస్తే అతను విష్ణు రామచంద్రారెడ్డి తన మనుషులను పంపించి ఆ పంట కోసుకురమ్మని చెప్పని అన్నాడు. వాళ్ళు కోసుకురావడానికి వచ్చారు. వాళ్ళు వస్తున్నట్టు ముందు తెలిసింది. ఎందుకంటే అప్పుడు గ్రామాలలో ఏదైనా వార్త ఊరికనే వ్యాపించేది. వచ్చినోడిని చకిలం శ్రీనివాసరావు, తర్వాత ఈ భీమిరెడ్డి నరసింహారెడ్డి, రామచంద్రారెడ్డి, చల్ల రామచంద్రారెడ్డి, ఇట్లా కొంతమంది కలిసి ఒక 30 మంది జమై ఆ వచ్చిన మందిని దెబ్బలు కొట్టి తరివేశారు. ఇది మొట్టమొదటి తిరుగుబాటు, ఫస్ట్ తిరుగుబాటు. అసలు దొరవారి మనుషులను కొట్టడం. ఎందుకంటే దొరవారికి ఉన్న గుండాలే కాకుండా నైజాం సైన్యం కూడా ఈ దొరవారింట్లో ఉండేవాళ్ళు. వాళ్ళు వీళ్ళు కలిసి ఉండేవాళ్ళు, కొంతమందిని అలాట్ చేసేవాళ్ళు. అది ఎప్పుడైతే అవమానంగా భావించి వీళ్ళు వాళ్ళని తరిమి వెళ్ళగొట్టిన తర్వాత వీళ్ళు ఊరేగింపు మొదలుపెట్టారు. తర్వాత మళ్ళీ వాళ్ళు వస్తారని చెప్పని వీళ్ళు కాపలాలు ఉన్నారు. మళ్ళీ వచ్చారు వాళ్ళు కోసుకుపోదామని. కోసుకుపోయినటువంటి ధాన్యాన్ని తీసుకురావాలని చెప్పని పట్టుదల. ఆ ప్రయత్నం కూడా విఫలమైపోయింది. ఎప్పుడైతే ఆ ధాన్యాన్ని ఐలమెంట్లో పోసారో అక్కడ ఉన్నటువంటి ఉత్సాహంతో వీళ్ళు పెద్ద ఎత్తున ఊరేగింపు స్టార్ట్ చేశారు. కడవెండి సీతారాంపురం నుంచి కడవెండి నుంచి ఊరేగింపు జరుగుతుంది. ఎంతమంది మంది ఊరేగింపు చేస్తున్నారు విష్ణు రామచంద్రానికి వ్యతిరేకంగా. ఈ ఊరేగింపు దొరవారి గడి పక్కకు రాగానే విష్ణుతో చాట్న ఉండి కాల్పులు చేశారు వీళ్ళు గుండాలు, జమీందారు మనుషులు, జమీందారు గుండాలు కాల్పులు చేస్తే అక్కడ అందులో దొడ్డి కోమరయ్య అనే అతనికి చనిగి ఆ స్పాట్ మీదనే చనిపోయాడు. నిజానికి అక్కడ దొడ్డి మల్లయ్య కోమరయ్య అన్న అతను నాయకుడు. ఈ దొడ్డి కోమరయ్య ఆ రోజు గొర్రెలు కాయడానికి వెళ్ళి వచ్చి భోంచేస్తున్నాడు. ఈ నినాదాలు విని భోజనం సగంలో వదిలేసి వచ్చి ఊరేగింపులో పాల్గొన్నాడు. ఎప్పుడైతే కాల్పులు జరిగినాయో జనరల్గా వాళ్ళు అనుకున్నది ఏమిటంటే బెగ్గంపాడైపోతారు, పారిపోతారు అని చెప్పని ఆశించారు. కానీ దానికి బదులుగా తిరుగుబాటు చేశారు. తిరుగుబాటు చేసి మొత్తం ఆ గడి మీద దాడి చేశారు. గడి మీద దాడి చేస్తే గడి నుంచి వాళ్ళు తప్పుకున్నారు. ఆ గడిలో గడ్డి వరిగడ్డి అంతా పెట్టేసి అడ్డు పెట్టారు. అది చాలా పకడ్బందీగా నిర్మాణం చేసినటువంటిది, ఇప్పటికీ ఉంది. దాంతో గడికిలో నిప్పు పెట్టి గడ్డితో నిప్పు పెట్టి తర్వాత ఊళ్ళో అంతా శవాన్ని డెడ్ బాడీని పట్టుకొని ఊరేగింపు చేశారు. ఊరేగింపు చేసి తర్వాత దానం చేశారు. దానం చేసిన తర్వాత అన్ని గ్రామాలలో ఈ జమీందారీ విధానానికి వ్యతిరేకంగా, ఈ వెట్టి చాకిరికి వ్యతిరేకంగా, నాగులకు వ్యతిరేకంగా, ఈ అరాచకాలకు వ్యతిరేకంగా
అన్ని గ్రామాలలో ఊరేగింపులు పెద్ద ఎత్తున సాగినాయి. ఈ ఊరేగింపులను ఎలా దెబ్బ కొట్టాలని అక్కడ ఉన్నటువంటి జమీందారులు వాళ్ళు కలిసి దాళ్ళు చేయడం మొదలుపెట్టారు. వాళ్ళు నైజాం సైన్యం ఇద్దరు కలిసి. ఈ పరిస్థితులలో 1946 ప్రాంతంలో ఔరంగాబాదులో ఒక అడ్వకేటు కాసిం రజ్వీ అని అతను, నేను ఒక 60,000 సైన్యాన్ని తయారు చేస్తాను, వాళ్ళను మీరు పోషించాలి, మనం ఇక్కడ ఇస్లామిక్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేద్దాం, ముస్లిం రాష్ట్రాన్ని, మీకు నేను సహాయం చేస్తాను అని చెప్పి నిజాంతో ఒప్పందం చేసుకున్నాను. కానీ నిజాంకి ఇష్టం లేదు. కానీ నిజాం కింద ఉన్నటువంటి మంత్రి తర్వాత సలహాదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిజాంను ఒప్పించారు. ఆ విధంగా ఏంటంటే కాసిం రజ్వీ సైన్యం వచ్చింది. వాళ్ళు వచ్చి ఏంటంటే నైజాం మేము రజాకార్ల పేరుతో చలమయ్యారు. రజాకార్ అంటే ఏమిటి? వాలంటీర్. వాలంటీర్ అంటే ఏమిటి? ప్రజలకు సేవ చేసేవాడు వాలంటీర్. ఇప్పుడు నాజీలు ఉన్నారు, మనం జర్మనీలో చూస్తే ఫ్యాసిస్ట్ నాజీలు. ఈ రజాకారులు కూడా ఏంటంటే అలాంటి హింసావాదులే, కానీ పేరు మాత్రం వాలంటీర్లు అని పెట్టుకున్నారు. పెట్టుకొని ఈ రజాకారులు, జమీందారుల గూండాలు, నైజాం సైన్యం మూడు కలిసి ఈ ఊరేగింపుల మీద దాడులు మొదలుపెట్టారు. దాడులు మొదలుపెడితే ఎక్కడికక్కడ తిప్పికొట్టారు. అప్పటికి కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పడింది. మహారాష్ట్రలో మనకి పార్టీ కేంద్రం ఉంది. 1936లో ఆల్ ఇండియా కిసాన్ సభ ఏర్పడింది. ఆల్ ఇండియా కిసాన్ సభ ఏర్పడి వాళ్ళు కూడా ఏంటంటే భూ సమస్యను ప్రధానంగా తీసుకొని ఎవరు సాగు చేసే భూమికి పట్టా ఇవ్వాలి, దున్నేవాడికే భూమి కావాలనే నినాదం ప్రారంభించారు. అప్పుడు మన అఖిల భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ వాళ్ళు ఏమిటంటే ఈ పోరాటం ఉధృతం ఇదంతా చూసి వాళ్ళు ఈ ప్రజల్లో తిరుగుబాటు వచ్చింది, మనం ఆగే పరిస్థితి లేదు. ఇప్పటికే దాదాపు 400-500 గ్రామాలలో తిరుగుబాట్లు జరుగుతూ ఉన్నాయి. జమీందారులను కొడుతున్నారు. కొన్ని చోట్ల భయపడి జమీందారులు పట్నం అంటే హైదరాబాద్కు పారిపోతూ ఉన్నారు. పారిపోయినటువంటి వాళ్ళ భూములను వాళ్ళు ఆక్రమించుకొని సాగు చేసుకుంటున్నారు. కాబట్టి ఈ పోరాటం చాలా ప్రజలు వాళ్ళంతటా వాళ్ళు ఐచ్ఛికంగా పాల్గొన్నారు. కాబట్టి దీన్ని మనం సపోర్ట్ చేయాలనుకొని చనిపోయింది ఎప్పుడు? జూలై 4, 1946. జూలై 4, 1946న ఈ కాల్పు జరిగిన దొడ్డికోర అమరజీవుడు అమరత్వం పొందడం జరిగింది. జూలై 4 నుంచి 11 సెప్టెంబర్ వరకు, అంటే ఆగస్టు సెప్టెంబర్ అంటే దాదాపు ఒక 3 నెలలు, సెప్టెంబర్ వరకు ఏంటంటే ఈ తిరుగుబాట్లు ఈ గ్రామాలలో 3 నెలలు జరిగిన తర్వాత అప్పుడు 11 సెప్టెంబర్ 1946 సాయుధ పోరాటం చేస్తున్నట్టు ప్రకటించారు అధికారికంగా. ఇక అధికారికంగా ఎప్పుడైతే ప్రకటించారో గ్రామాలలో కొడవళ్ళు, ఒడిశాలలు అవి పట్టుకునే కాకుండా అప్పుడు ప్రతి గ్రామంలో చాలా కుటుంబాలలో బర్మార్లు ఉండేది. తుపాకీ మందు నింపుకొని కుందేళ్లను వాటిని వీటిని షికారు చేయడం కోసం వాడేవాళ్ళు. కమరులు చేసేవాళ్ళు తుపాకులు. మా ఊళ్ళో కమరైనా అదే పని. మా ఇంట్లో కూడా 2-3 బర్మార్లు. అందుకోసం చాలామంది ఇళ్లలో ఈ తుపాకులు ఉండేది. తుపాకులు కాల్చడం కూడా వచ్చు. కాబట్టి ఈ బర్మార్లు, తర్వాత కత్తులు, గొడ్డళ్ళు, ఒడిశాలలు ఇవి పట్టుకొని ఏంటంటే ప్రత్యక్షంగా ఈ 3 రాజాకారులు, జమీందారుల గూండాలు, నైజాం సైన్యం ఈ 3టికి వ్యతిరేకంగా పోరాటం స్టార్ట్ చేశారు. వాళ్ళందరూ ఎప్పుడైతే ఈ పోరాటం స్టార్ట్ అయిన తర్వాత ఈ విష్ణూరులో ఉన్న రామచంద్రారెడ్డి కొడుకు గూండాలను తీసుకొచ్చి దాడి చేసే ప్రయత్నం చేస్తే అతన్ని ఎంబడిపడి అతన్ని జనగాం స్టేషన్లో దొరకబట్టి రైలు ఎక్కినన్ని లాగి చంపేశారు స్టేషన్లో. ఎప్పుడైతే విష్ణూరు రామచంద్రారెడ్డి కొడుకును హత్య చేశారో ఇక మొత్తం దొరలకు, మొత్తం జమీందారులకు భయం
వచ్చి అందరూ ఏమిటంటే భూములు ఆస్తులు అన్నీ వదిలిపెట్టేసి పారిపోయారు. జనానికి ఎంకరేజ్మెంట్ వచ్చింది. వీళ్ళు పారిపోతుంటే జనానికి ఎంకరేజ్మెంట్ వచ్చింది. వెంటనే వాళ్ళ భూములన్నింటినీ కూడా క్రమంగా ఆక్రమించారు. దాదాపు అంచనా ప్రకారం ఏంటంటే 10 లక్షల ఎకరాలు భూములు ఆక్రమించారు. ఒక 3000 గ్రామాలలో గ్రామ రాజ్యాలు ఏర్పాటు చేశారు. వాళ్ళే చట్టం గ్రామ పంచాయతీ కమిటీలు వేసుకున్నారు. అక్కడ అంటరానితనం కానీ మహిళల మీద ఉన్నటువంటి ఆంక్షలు కానీ అన్ని తొలగిపోయినాయి. వెట్టి చాకరీ లేదు, శిస్తులు కట్టడం లేదు, సొంతంగా సాగులు చేసుకోవడం, ఒక స్వేచ్ఛాయుతమైనటువంటి వాతావరణం, ఒక మాట చెప్పాలంటే సోషలిస్టు వాతావరణాన్ని అనుభవించారు. ఈ మధ్యకాలంలో ఏంటంటే 1947 ఆగస్టు 15 భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. ఆంగ్లేయులు వెళ్ళిపోయారు. ఆంగ్లేయులు వెళ్ళిపోవడానికి కూడా ఈ పోరాటం ఒక కారణం. ఇక్కడ ఈ తెలంగాణ సాయుధ పోరాటం ఇది విస్తరించి క్రమక్రమంగా ఎక్స్పాండ్ అయ్యి దేశం అంతా వ్యాపిస్తుందేమో అనే భయం. ఎందుకంటే ఈ ఆంగ్లేయులు కూడా ఈ నైజాంకు సహాయం చేశారు. నైజాం టచ్లో ఉన్నారు. నైజాం టచ్లో ఉండడం చేతనే అంతకుముందు అసలు ఆంధ్రప్రదేశ్ మొత్తంగాను ఇప్పుడు ఉన్నటువంటి ఆ శ్రీకాకుళం నుంచి మొదలుకుంటే అనంతపూర్ వరకు, తర్వాత ఇటు ఆదిలాబాద్ వరకు, ఇదంతా కూడా ఆంధ్రప్రదేశ్ అంతా కూడా నైజాం కిందనే ఉండే. ఆ తర్వాత వచ్చినటువంటి యుద్ధంలో ఫ్రెంచ్ వాళ్లకు సహాయం చేసినందుకు కోస్తా ప్రాంతాలు ఫ్రెంచ్ వాళ్ళకి ఇచ్చేశాడు. ఫ్రెంచ్ వాళ్ళు పోయిన తర్వాత అది ఆంగ్లేయులు హస్తగతం చేసుకున్నారు. తర్వాత ఇక్కడ టిప్పు సుల్తాన్తో నైజాంకు యుద్ధం జరిగిన సందర్భంగా టిప్పు సుల్తాన్కు వ్యతిరేకంగా ఆంగ్లేయులు సహాయం చేసినందుకు ఈ రాయలసీమ 4 జిల్లాలు దత్తమండలాలు అంటారు, సీడ్ స్టేట్స్ ఇవి పోయినాయి. ఇవన్నీ పోగా మిగిలింది ఈ 16 జిల్లాలు. ఈ 16లో 8 జిల్లాలు తెలంగాణ, 4 జిల్లాలు మహారాష్ట్ర, 4 జిల్లాలు కర్ణాటక. వీటన్నిటికీ సుబా అంటే 3-4 జిల్లాలకు కలిపి సుబాదార్ అంటాం. సుబేదార్ను పెట్టారు. వరంగల్లో ఒక సుబా, హైదరాబాద్ ఒక సుబా. హైదరాబాద్ అంతా కూడా ఆత్రాబల్దా అంటారు. అంటే టౌన్కు చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతం, మెదకు, రంగారెడ్డి జిల్లా ఇవన్నీ కూడా ఆత్రాబల్దాగా ఉన్నాయి. కాబట్టి ఎప్పుడైతే వీళ్ళు జమీందారులు పారిపోయారో వీళ్ళు స్వేచ్ఛగా జీవితం గడుపుతున్నటువంటి పరిస్థితులలో స్వాతంత్రం వచ్చింది. స్వాతంత్రం వస్తే అక్కడ జవహర్లాల్ నెహ్రూ కానీ, సర్దార్ వల్లభాయ్ పటేల్ కానీ వాళ్ళందరూ కూడా ఏమిటంటే ఈ పోరాటం వాళ్ళ దృష్టిలో ఉంది. కానీ స్వాతంత్రం వచ్చినప్పుడు మన మొత్తం ఉన్నటువంటి 1165 ఎస్టేట్లను 1945లో ఎస్టేట్ల రద్దు చట్టం వచ్చింది. ఆ రద్దులో ఈ నైజాం లేదు, కాశ్మీర్ లేదు, ఇక్కడ కేరళలో ఉన్నటువంటి ఆర్కాటు లేదు. ఈ 3 ఎస్టేట్లు వాళ్ళు స్వతంత్రంగా దేశాలుగానే ఉంటామని చెప్పన్నారు. ఐక్యరాజ్యంతో మేము నేరుగా సంబంధాలు పెట్టుకుంటాం. జవహర్లాల్ నెహ్రూ ఐచ్ఛికంగా వాళ్ళంతటా వాళ్ళు వస్తే తప్ప ఎస్టేట్ రద్దు చేసుకొని భారతదేశంలో విలీనం అయితే తప్ప బలవంతంగా తీసుకోలే. కాశ్మీర్ కూడా ఏమిటంటే అక్కడ ఉన్నటువంటి హరిసింగ్ అతను పాకిస్తాన్లో కలవాలా, భారతదేశంలో కలవాలా అని తచ్చాడుతున్నాడు, స్వతంత్రంగా ఉండాలా అని. అప్పుడు పాకిస్తాన్ నుంచి పఠాన్లు వచ్చి దాడి చేసే వరకు ఇక భారతదేశమే దిక్కని చెప్పి భారతదేశంలో అనివార్యంగా కలిశాడు. ఇక్కడ కాశ్మీర్లో కేరళలో వాళ్ళు నేరుగా ఉన్నటువంటిది ఆర్కాటు, వాళ్ళు కూడా ఏమిటంటే బలవంతంగా అక్కడ ఉన్నటువంటి మన కమ్యూనిస్టుల పోరాటం ఫలితంగా భారతదేశంలో విలీనమైంది. మిగిలింది ఇది కూడా నైజాం తనంతట తాను కలవాలి అనే కోరుకున్నాడు తప్ప నెహ్రూ తన సైన్యాలను దించి దీన్ని రద్దు చేసి ఆక్రమించుకోవాలనేటువంటి ప్రయత్నం ఏమీ చేయాలి. కాబట్టి ఈ ఉద్యమం సాగుతూనే ఉంది. తెలంగాణ సాయుధ పోరాటం ఎప్పుడు స్టార్ట్ అయింది? 11 సెప్టెంబర్ 1946లో స్టార్ట్ అయింది. 1947 సెప్టెంబర్, 1948 సెప్టెంబర్, 2 సంవత్సరాలు.
జరిగింది. అప్పటికి స్వాతంత్ర్యం వచ్చి మనకు 1947 ఆగస్టు, అంటే 1948 సెప్టెంబర్, అంటే స్వాతంత్రం వచ్చినాక సంవత్సరం నెల పాటు పోరాటం సాగుతూనే ఉంది. ఈ పోరాటాన్ని నిజాం అణచలేడు అని చెప్పని ఒక నిర్ణయానికి కేంద్ర ప్రభుత్వంలో ఉన్న పటేల్, సర్దార్ వల్లభాయ్ పటేల్, ఆ కమ్యూనిస్టు వ్యతిరేకి వచ్చాడు. వచ్చేటంటే వీళ్ళు లోపాయకారిగా సంబంధం పెట్టుకున్నారు నైజాం, మీరు సహాయం చేయాలి అని. దాంతోపాటు ఏంటంటే ఎలాగో దీన్ని నైజాం ఎస్టేట్ను భారతదేశంలో విలీనం చేసుకోవాలనే ఉద్దేశంతో సైన్యాలు వచ్చినాయి. ఎప్పుడు వచ్చినాయి? సెప్టెంబర్ 13 ఇటు కోదాడ్ నుంచి ఒక బ్యాచ్ వచ్చింది, తర్వాత ఇటు ఔరంగాబాద్ నుంచి ఒక బ్యాచ్ వచ్చింది. నైజాం సైన్యాలు ఎదిరించాయి. ఇందులో దాదాపు ఒక 450 మంది నైజాం సైన్యం చనిపోయింది, ఒక 150 మంది భారత సైన్యం చనిపోయింది. 17వ తేదీన నిజాం సరెండర్ అవుతూ చేతులు ఎత్తేసాడు. ఎత్తేసి నేను రాజీనామా పెడుతున్నా అన్నాడు. అప్పుడు సెప్టెంబర్ 17, 1948లో భారతదేశంలో నైజాం ప్రాంతం విలీనం కావడం జరిగింది. ఇది చారిత్రక సత్యం. అప్పుడు శత్రువర్గంలో ఉన్నటువంటి వాళ్ళంటే జమీందారీ వర్గంలో ఉన్న వాళ్ళల్లో జమీందారులంతా హిందువులే. తర్వాత వాళ్ళు సపోర్ట్ చేసింది నైజాం నవాబు, తర్వాత కాశీం రజీ సైన్యం, రజాకారులు. ఇటుపక్క ప్రజలలో హిందువులు, ముస్లింలు అన్ని సెక్షన్స్ ఉన్నాయి. ఇది ముస్లింలకు వాళ్ళ వ్యతిరేకంగా జరిగింది కాదు. వాళ్ళ హక్కుల కోసం ఒక విధంగా చెప్పాలంటే క్లాస్ స్ట్రగుల్, వర్గ పోరాటం. మన వర్గ పోరాటం అంటూ ఉంటాం. ఒక వర్గం దోపిడీకి గురవుతున్న వర్గం దోపిడీ వర్గాల మీద దాడి చేశారు, చేసి విజయం సాధించారు. విజయం సాధించిన దాన్ని ఏమన్నా మనం ఇది ముస్లింల నుంచి హిందువులు విముక్తి అయ్యారా? అయితే ఇప్పుడు ఇటుపక్క కూడా ఉన్నారు ముస్లిమ్స్. షోయబుల్లా ఖాను, తర్వాత పోతే ఇంకా చాలామంది ముస్లిమ్స్. అసలు మొట్టమొదలు కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పాటు చేసింది ముగ్దు మొయ్యుద్దీన్ కదా, హైదరాబాద్ అసోసియేషన్ అని, కామ్రేడ్స్ అసోసియేషన్ అని ఏర్పాటు చేసింది. మరి వాళ్ళు ముస్లిమ్సే మొట్టమొదటి కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పాటు చేసినాక తర్వాత ఒక 4-5 ఏళ్లకు మనం కమ్యూనిస్ట్ పార్టీని ఏర్పాటు చేశాం. అందువల్ల ఏంటంటే ఇది విముక్తి పోరాటం కాదు, విలీనం కావాలని అందరం కోరుకున్నాం. విలీనం అయింది, భారతదేశం సైన్యాలు వచ్చినాయి. వచ్చిన తర్వాత ఈ పోరాటాన్ని విరమించాలా, కొనసాగించాలా అనేది ఒక పెద్ద చర్చ. అసలు జనరల్గా ప్రపంచంలో కనుక చూస్తే ప్రపంచ యుద్ధం ఫస్ట్ కానీ, రెండవది కానీ, అలాగే ఏ యుద్ధాలు కానీ మీరు చూడండి చరిత్రలో చూస్తే 2 ఏళ్ళు, మ్యాక్సిమం 3 ఏళ్ళు. 3 ఏళ్ళు కూడా ఎక్కడ జరగలే. 2-2.5 సంవత్సరాలు తర్వాత అలసిపోతారు, విరమించుకుంటారు. కానీ ఇక్కడికి అప్పటికే 2 సంవత్సరాల 1 నెల అయింది. ఇది వీళ్ళు స్టార్ట్ చేసి 1946 సెప్టెంబర్, 1948 సెప్టెంబర్లో విలీనమైంది. 2 ఏళ్ళు అయింది. 2 ఏళ్ళు ఎలాంటి శిక్షణ లేకుండా, ఎలాంటి సపోర్ట్ లేకుండా గెరిల్లా పోరాటం, అంటే వ్యవసాయాలు చేసుకుంటూ పోరాటం. అప్పుడే చదువు కూడా రాదు. అలాంటి స్థితిలో పోరాటం చేస్తున్న క్రమంలో ఏంటంటే ఒక ఆలోచన ఏంటంటే అసలు మనం సాధించిన ఈ 10 లక్షల ఎకరాల భూమిని దక్కించుకోవాలంటే నెహ్రూ ప్రభుత్వం మన భూములకు హక్కు కల్పించేంత వరకు మనం పోరాడుతూనే ఉండాలి అని చెప్పని ఒక నిర్ణయం మెజార్టీ చేసింది. మైనార్టీగా కొంతమంది ఏమిటంటే భారత ప్రభుత్వం మనదే కదా, కాబట్టి మనం పోరాటం విరమిస్తే మంచిది అని చెప్పినది ఆలోచన. కానీ మెజార్టీ చెప్పిన దానికి మైనార్టీ కట్టుబడింది. ఇప్పుడు ఏదైనా మైనార్టీ వాదన వస్తే వెళ్ళి వేరే పార్టీ పెట్టుకోవడం, వెళ్ళిపోవడం జరుగుతుంది. కానీ వాళ్ళు 1948లో వాళ్ళు ఆ పార్టీలోనే ఉంటూ పోరాటం చేస్తూ వచ్చారు.
చాలామంది జవహర్లాల్ నెహ్రూ పటేల్కు చెప్పారు, అసలు ఏమీ లేదు, మూమెంట్ అంతా అయిపోయింది, ఒక తొక్కుడు తొక్కితే పోతారు. ఈ సైన్యం వచ్చి సైన్యం ఇక్కడే ఉండిపోయింది. నైజాంతో జరిగిన పోరాటం 2 సంవత్సరాల కాలంలో 1500 మంది కార్యకర్తలు పోరాటంలో చనిపోయారు. ఇప్పుడు నెహ్రూతో సైన్యాలతో పోరాటం, నెహ్రూ సైన్యాలు, నైజాం సైన్యాలు, జమీందార్ల గూండాలు, నైజాం రజాకార్లు, నలుగురుతో పోరాటం. వాళ్ళు అదనంగా గెలిచారు. శిక్షణ పొందిన సైన్యం భారత సైన్యం, దాంతో పోరాటం. సెప్టెంబర్ 15 ప్రారంభమైన తర్వాత సైన్యం అదిరిపోయింది. కొంతమంది సైన్యంలో కొంతమంది వచ్చి ఇక్కడ మన వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చారు. అసలు తుపాకులు ఎలా వాడాలి, ఎట్లా చేయాలి, ఆయుధాలు కూడా ఎట్లా సంపాదించాలి అని చెప్పారు. వాళ్ళు సెప్టెంబరు 17 తర్వాత నుంచి పోరాటాన్ని కొనసాగించారు. సెప్టెంబర్ 48, 49, 50 పోరాటం సాగుతూనే ఉంది. 2 సంవత్సరాలు గడిచింది. 51 వచ్చింది, 3 సంవత్సరాలు. తగ్గడం లేదు, సైన్యం చనిపోతుంది. వీళ్ళు కార్యకర్తలు కూడా 2500 మంది చనిపోయారు. అప్పుడు 1500 మంది, మొత్తంగా అంటే 4000 మంది చనిపోయారు. అయినా పోరాటం సాగిస్తున్నారు. కాబట్టి ఈ పోరాటాన్ని అణచడం మన సైన్యం తరం కాదు అనేది జవహర్లాల్ నెహ్రూ ఉద్దేశం. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఏమిటంటే మనం ఎలాగైనా అణిచేయాలి. ఇక్కడ ఒక ప్రత్యేక విషయం గమనించాలి. ఏమిటంటే సెప్టెంబర్ 17న నైజాం విలీనం చేసిన తర్వాత కాసిం రజ్వీని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి భద్రంగా అతన్ని పాకిస్తాన్కి పంపించారు, ఎలాంటి శిక్ష లేకుండా. తర్వాత నైజాంని ఏం చేశారు, రాజు ప్రముఖ్ అంటే గవర్నర్గా, అంటే ఇన్ఛార్జ్గా నైజాంని పెట్టారు. ఎంత దుర్మార్గం! ఏ నైజాం వ్యతిరేకంగా పోరాటం చేశారో ఆ నైజామే రాజ్ ప్రముఖగా వచ్చే వరకు ప్రజల్లో ఇంకా తీవ్ర వ్యతిరేకత. ఆ తర్వాత వెల్లోడి, ఆ తర్వాత అతన్నే సీఎంగా చేశారు. ఆ విధంగా ఏంటంటే నెహ్రూ సైన్యాలు వచ్చిన తర్వాత ప్రజలకు అనుకూలం కాకుండా నైజాంకు అనుకూలంగా, జమీందారులకు అనుకూలంగా పనిచేశారు. కొన్ని చోట్ల ఏమిటంటే జమీందారులు మళ్ళీ తిరిగి వచ్చి వాళ్ళ భూములను ఆక్రమించే ప్రయత్నం చేశారు. దాంతో నెహ్రూ యొక్క విధానం చాలా దుర్మార్గమైందని చెప్పని ప్రజలకు గ్రహించారు. వ్యతిరేకమైనటువంటి పెద్ద ఎత్తున ఉద్యమాన్ని కొనసాగించారు. అది ఎప్పుడైతే కొనసాగుతూ ఉందో నెహ్రూ ఏమిటంటే దీంతో ఏదో ఒక ఒప్పందం చేసుకోవాలని వాళ్ళ క్యాబినెట్లో చర్చించి ఒక చట్టం తెచ్చారు. 1950 రక్షిత కౌలుదారి చట్టం అని. 1950లో ఎవరైతే సాగులో ఉన్నారో, ఈ 10 లక్షల ఎకరాల భూమి ఆక్రమించుకొని ఉన్నారో వాళ్ళు ఎవరు సాగులో ఉంటే వాళ్ళకే పట్టాయి ఉంటాయి. కాబట్టి ఎవరైతే సాగులో ఉన్నారో వాళ్ళందరికీ ఒక రికార్డు తయారు చేయమన్నారు. 37A 1950 చట్టం, రక్షిత కౌలుదారి చట్టంలో సెక్షన్ 37A ప్రకారం అది లిస్ట్ తయారు చేయాలి. దాని ప్రకారం 38Eగా సర్టిఫికెట్లు ఇచ్చి పట్టాలు ఇవ్వాలి అని చెప్పని ప్రకటించాలి. ఇది సుప్రీంకోర్టులో కూడా అప్పీల్ చేయడానికి వీల్లేదు. ఈ చట్టం వచ్చిన తర్వాత అప్పుడు పార్టీగా కూర్చొని ఏంటంటే 1951 అక్టోబర్ 21న పోరాటం విరమిస్తూ ప్రకటించారు. పోరాటం విరమించినా కూడా సైన్యం దొరకబట్టి ఆ తర్వాత కూడా 6 నెలల పాటు చిత్రహింసలకు గురి చేశారు. అప్పుడు కూడా తప్పించుకొని అండర్గ్రౌండ్లోనే ఉన్నారు. 12 మందికి ఉరిశిక్ష విధించారు. వాళ్ళకు వ్యతిరేకంగా ఏంటంటే ఇంటర్నేషనల్ జెకోస్లోవేకియాలో ఒక 10,000 మందితో పెద్ద ఊరేగింపు జరిగింది. అందువల్ల ఏంటంటే ఈ తెలంగాణ సాయుధ పోరాటం అనేది భూమి కోసం జరిగినటువంటి పోరాటం. భూమి సాధించుకున్నారు, వాళ్ళు అనుకున్న చట్టం వచ్చింది. కానీ ఆ చట్టం వచ్చిన తర్వాత దాన్ని అమలు చేయడానికి ఈరోజు కూడా ఇంకా చాలా చోట్ల 38 సెక్షన్ కింద భూములు కొంతమంది భూస్వాముల చేతిలో ఉన్నాయి. ఆ సెక్షన్లో ఒక చిన్న లూప్ హోలు, ప్రతి చట్టంలో ఉంటుంది లూప్ హోలు.
అంటే దారి తప్పించుకుపోయేది. ఇందులో కూడా ఒకటి ఏంటంటే రాజీనామా కనుక పెడితే రైతు ఆ భూమి మళ్ళీ పాత యజమానికి వెళ్ళిపోతుంది అని ఉంది. అప్పుడు చాలామంది చదువురాదు కాబట్టి తీసుకొచ్చేసి సంతకాలు పెట్టుకున్నారు. సంతకాలు పెట్టుకొని లేదా కొన్ని వాళ్ళే సంతకాలు ఒత్తుకొని ఏంటంటే రాజీనామా పెట్టారని చెప్పని భూములు ఆక్రమించారు. ఆ విధంగా తిరిగి భూస్వాములు కొన్ని దాదాపు ఒక 3 లక్షల ఎకరాల భూమిని ఆక్రమించారు. 10 లక్షలలో ఓ 6-7 లక్షల ఎకరాల భూమిని ప్రజలు స్వాధీనంలో ఉంచుకున్నారు. ఓ 3-4 లక్షల ఎకరాలతోటి మళ్ళీ కొత్త భూస్వాములు గ్రామాలలో వెలిచారు. వాళ్ళందరూ అప్పుడు ఈ రూము టేపి లాల్చి ఈ లాగు వదిలేసి ఖద్దర్ లాల్చి వేసుకొని కాంగ్రెస్ టోపీ పెట్టుకొని వచ్చారు కాంగ్రెస్ నాయకులుగా. ఆ కాంగ్రెస్ నాయకులు ఇప్పటికీ పరిపాలనలో కొనసాగిస్తూ ఉన్నారు. ఆ తర్వాత ఇక్కడ ఆలోచించాల్సిన అంశం ఏంటంటే ఇప్పుడు బీజేపీ ఏదైతే ఉన్నదో ఈ బీజేపీకి మాతృగా జనసంఘం. ఈ జనసంఘం ఎప్పుడు ఏర్పడింది భారతదేశంలో? 1951 అక్టోబర్ 21. నిజంగా కాకతాళీయంగా మనం పోరాటం విరమించిన రోజు 21 అక్టోబర్ 1951లో అదే రోజున బీజేపీ భారతీయ జనసంఘం ఏర్పడింది. ఇప్పుడు ఆ జనసంఘం వాళ్ళు ఏమంటున్నారంటే మేము పోరాటం చేశామంటారు. పోనీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు 1925 సెప్టెంబర్ 11 ఏర్పడ్డారు. వాళ్ళు ఏమైనా పోరాటం చేశారా? వాళ్ళు ఏంటంటే హిందూ మతం గురించి ప్రచారం చేశారు తప్ప ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఈ సాయుధ పోరాటంలో ప్రత్యక్షంగా పాల్గొనలేదు. అక్కడక్కడ కొంతమంది పాల్గొనవచ్చు, కానీ ఎక్కడ కూడా వాళ్ళ పాత్ర లేదు, కీలక పాత్ర లేదు. వ్యక్తులుగా జనంతో కలిసి ఉన్నారు. ఆ జనాన్ని హిందూ మతం వైపు మరలించుకోవడం ప్రయత్నం చేశారు. అందువల్ల ఏంటంటే ఈ పోరాటం అనేది విమోచన కాదు, విముక్తి కాదు, ఇది విలీనం మాత్రమే. ఇక విద్రోహం మనం ఇప్పటి వరకు కొనసాగించాలంటే అప్పటికే 5 సంవత్సరాలు పోరాటం చేసినటువంటి వాళ్ళ యొక్క పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించండి. ఆయుధాలు ఉండాలి, ఆహారం ఉండాలి, శిక్షణ ఉండాలి. శిక్షణ పొందిన సైనికులతో పోరాడాలి. అందులో ఇంకోటి విస్తరించడం అంటే ఏమిటి? ఇప్పుడు ఆదిలాబాద్ నుంచి మనం ఇంకా మనం మహారాష్ట్ర అటు విస్తరించాలి అని చెప్పంటే అక్కడి ప్రజల్లో చైతన్యం రావాలి కదా. అది ఇక్కడికి కొన్ని ప్రాంతాలకే పరిమితమైనటువంటి పరిస్థితి. ఒక 4,000 గ్రామాలకు 5,000 గ్రామాలకు మొత్తం తెలంగాణ కింద 10,700 గ్రామాలు ఉన్నాయి. 10,700 గ్రామాలలో పోరాటాలు జరగలే. అంతా 4,000 5,000 గ్రామాలలో జరిగినాయి. 1,000 గ్రామాలలో పాక్షికంగా జరిగింది. అలాంటి పరిస్థితులలో ఈ పోరాటాన్ని తప్పుదారి పట్టించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది కరెక్ట్ అయినటువంటి అంశం కాదు. చరిత్రను మార్చడానికి ప్రయత్నం చేస్తే అలాంటి వాళ్ళని చనిపోయిన తర్వాత అయినా నువ్వు వక్రీకరిస్తే ఇంతకుముందు రాసినటువంటి చరిత్ర ఉంది కదా. ఒకవేళ ఇప్పుడు దీనికి వాళ్ళు వక్రభాష్యాలు ఎన్ని పెట్టినా, భారత స్వాతంత్ర్య పోరాటానికి ఎన్ని వక్రభాష్యాలు పెట్టినా ఎవడు నమ్ముతాడు? ఏ తరం వచ్చినా చరిత్ర అనేది వాస్తవ దృక్పథం మీద రాయబడి ఉంటుంది. దాని నేపథ్యం ఏమిటి? ప్రపంచ స్థాయిలో రష్యాలో సోషలిస్ట్ విప్లవం వచ్చింది. ఆ తర్వాత 2వ ప్రపంచ యుద్ధం వచ్చిన తర్వాత ఒక 18 దేశాలలో సోషలిజం వచ్చింది. ప్రపంచం అంతా సోషలిజం వైపు పోతున్నటువంటి క్రమం 1991లో దెబ్బతిన్నప్పటికీ చాలా గ్రామాలలో సోషలిస్టు భావాలను మిగిల్చిపోయింది. 1991లో మనమే ప్రపంచ కమ్యూనిస్టు పార్టీల మహాసభను మన కలకత్తాలో ఏర్పాటు చేసాం సిపిఎంగా. అయితే మనం ఏదైతే పోరాటం విరమించాలా వద్దా అనే అభిప్రాయ భేదం ఏదైతే ఉందో అది 1951 వరకు కూడా ఐక్యంగానే ఉన్నాం. 1960 తర్వాత కూడా ఐక్యంగానే ఉన్నాం. ఎప్పుడు విడిపోయింది? 1964లో మనం సిపిఎం పార్టీగా ఏర్పడడం జరిగింది. ఎందుకంటే అప్పటికి 1962లో చైనా యుద్ధం వచ్చింది. చైనా యుద్ధం వచ్చినప్పుడు భారత ప్రభుత్వం ఏం చేసిందంటే కాస్త ఈ భారత ప్రభుత్వంతో పోరాటం చేయాలి అనుకున్నటువంటి వాళ్ళందరినీ 1600 మందిని జైల్లో పెట్టింది 16 నెలల పాటు. ఈ జైల్లో పెడితే ఈ పార్టీ నుంచి ఎవరైతే జైల్లో పెట్టారో ఈ బయట ఉన్నోళ్ళు
జైల్లో ఉన్న వాళ్ళను పార్టీలో నుంచి తీసేశారు. అసలు న్యాయానికి ఏమిటంటే జైల్లో ఉన్న వాళ్ళను పార్టీలో మహాసభలు జరిగినా తీసేయకూడదు. వాళ్ళ సలహాలు కూడా జైలుకు పోయి తెలుసుకొని రావాలి ఎత్తుగళ్ళ మీద. కానీ వీళ్ళు తీసేశారు. తర్వాత వాళ్ళు యుద్ధం అయిపోయిన తర్వాత అరెస్ట్ చేసింది. ఆ తర్వాత విడుదల చేశారు 16 నెలలకు. విడుదల చేసి వచ్చిన తర్వాత వీళ్ళను పార్టీలోకి తీసుకోవడానికి ఈ బయట ఉన్న వాళ్ళు అంగీకరించారు. అప్పుడు వీళ్ళు బయట ఏంటంటే సెంట్రల్ కమిటీ నుంచి తొలగించినటువంటి 30 మంది తెనాలిలో ఒక మీటింగ్ ఏర్పాటు చేసి 1964లో కలకత్తాలో ఒక మహాసభ జరిపి సిపిఐఎం భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ అని పెట్టి మనం కొనసాగిస్తూ వస్తున్నాం. 15 ఏళ్ల పాటు లెఫ్ట్తో రిజర్వేషన్తో పోరాటం చేశాం. ఆ తర్వాత 1967లో అతివాదం వెళ్ళింది బయటికి నక్సలైట్లు. వాళ్ళతో కూడా సైద్ధాంతిక పోరాటం చేశాం. వాళ్ళతో మనం 1967 నుంచి దాదాపు 80 వరకు పోరాటం చేసి ఆ తర్వాత ఏంటంటే అందరం కలిసి ఉందామని చెప్పని ఇప్పుడు కలిసి భారతదేశంలో మనం విప్లవం తీసుకురావాలి అని చెప్పనే ప్రయత్నం జరుగుతుంది. అందువల్ల ఏంటంటే ప్రజలు వాళ్ళందరూ వాళ్ళు ఐచ్ఛికంగా పోరాటంలోకి వచ్చిన తర్వాతనే సిపిఐ పార్టీగా వాళ్ళు సాయుధ పోరాటాన్ని సెప్టెంబర్ 11, 1946న ప్రకటించారు. వాళ్ళు ప్రకటిస్తే వీళ్ళు పోరాటం మొదలుపెట్టలే. తర్వాత పోరాటం 5 ఏళ్ళు వచ్చిన తర్వాత వ్యక్తిగత హింసావాదం అయిపోయింది చాలా చోట్ల. ఎందుకంటే ప్రజలు పాల్గొనడం తగ్గుతూ వచ్చింది. కాబట్టి ప్రజలు ఎప్పుడైతే పాల్గొనడం తగ్గిందో పోరాటం విరమించడం జరిగింది. అది విద్రోహం కాదు. కాబట్టి దాన్ని విద్రోహం అనడానికి కానీ విముక్తి అనడానికి కానీ విమోచనం కానీ వీల్లేదు. విలీనం వరకు మాత్రమే శాస్త్రీయ పదం. దాన్ని వరకే మనం గుర్తించాలి. ఆ విధంగా ఎవరు ఎలాంటి వక్రీకరణలు చేసినా మనం వాస్తవాల ఆధారంగా ఎదుర్కోవాలి. ఆ విధంగా ఏమిటంటే ఈ పోరాటానికి ప్రపంచ చరిత్రలోనే సువర్ణాధ్యాయాలతో లిఖించదగిన పోరాటం అని చెప్పని రాశారు చాలా దేశాలు దీన్ని వాళ్ళ భాషలోకి ట్రాన్స్లేట్ చేసుకొని బుక్లెట్స్ రాసుకున్నాయి. చైనాలో కూడా రాశారు. సుందరయ్య గారు రాసిన పుస్తకాన్ని చైనీస్ భాషలోకి మార్చుకున్నారు. తెలంగాణ సాయుధ పోరాటం అనుభవాలు అని. అలాగే చాలామంది ఇతర దేశస్తులు కూడా ఈ పోరాటం మీద అధ్యయనాలు చేసి రాశారు. చాలామంది ఆ తర్వాత పిహెచ్డి చేసినటువంటి వాళ్ళు కూడా నా దగ్గరికి చాలామంది వచ్చారు. ఇంగ్లాండ్, అమెరికా, తర్వాత బ్రిటన్ నుండి. వాళ్ళు సాక్ష్యాలతో సహా సేకరించి తీసుకొని వెళ్ళి వాళ్ళ భాషలలో ఈ పోరాటం గురించి రాయడం జరిగింది. ఇది కామ్రేడ్స్. అందువల్ల ఏంటంటే ఈ పోరాటం అనేది విముక్తి, విమోచన, విద్రోహం కాదు, విలీనం మాత్రమే. అందుకోసం దీన్ని ఈ విధంగా గుర్తించాలని కోరుతూ సెలవు. మిత్రులారా, దాదాపు గంట పాటు వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం నేపథ్యానికి సంబంధించి అసలు ఈ పోరాటం ప్రారంభం కావడానికి గల కారణాలన్నింటినీ చాలా కూలంకషంగా మనందరికీ వివరించే ప్రయత్నం అనేది చేయడం జరిగింది. ఈ పోరాటం ఏదో మతాల మధ్య పోరాటం కాదు. నిజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా, వెట్టి చాకిరికి వ్యతిరేకంగా ప్రజలంతా భూమి కోసం, భుక్తి కోసం, పేద ప్రజల విముక్తి కోసం ఈ పోరాటం జరిగింది. ఈ పోరాటం చేయడంలో దాదాపు 4,000 మంది అమరులు అయ్యారు. అదే రకంగా 10 లక్షల ఎకరాల భూమి పంపిణీ జరిగింది. అదే రకంగా ఈ పోరాట ఫలితంగా రక్షిత కౌలుదారు చట్టం వచ్చింది. అదే రకంగా భూ సంస్కరణల చట్టం అనేది వచ్చింది. అందుకనే ఈ పోరాటానికి సంబంధించి ఏదో అనేక వక్రీకరణలు చేస్తూ ఉన్నారు. ఇది విలీనమైన చరిత్ర. అందుకనే
ఈ చరిత్రను కనుమరుగు చేయడానికి ఎవరు ప్రయత్నం చేసినా ఇప్పటికీ రాసిన చరిత్ర కాబట్టి ఈ వక్రీకరణలకు వ్యతిరేకంగా మనమంతా ఆ, చాలా ఐక్యంగా ఉండాలి. అదే రకంగా మనల్ని వక్రీకరణలకు గురి చేయకుండా ఉండడం కోసం నిరంతరం చరిత్రను అధ్యయనం చేయాలని మనందరికీ ఆ, చెప్పిన సారంపల్లి మల్లారెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ రేపు సాయంత్రం 5 గంటలకు సాయుధ పోరాటము వ్యవసాయ కార్మికుల పాత్ర అనే అంశం మీద వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకట్రాములు గారు మనతో మాట్లాడతారు. కాబట్టి రేపు సాయంత్రం 5ంటికి జరిగే వెబినార్ని, ఫేస్బుక్లో జరిగే వెబినార్ని వీక్షించాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఇప్పటికే ఫేస్బుక్లలో కొంతమంది కామెంటు చేశారు. అంటే వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం వర్ధిల్లాలి, అదే రకంగా రైతాంగ పోరాటం వర్ధిల్లాలి, ఇట్లాంటి అనేకమైన నినాదాల్ని అదే రకంగా కొన్ని చెప్పడం జరిగింది. కాబట్టి వీక్షించిన ప్రేక్షకులందరికీ తెలంగాణ రైతు సంఘం సోషల్ మీడియా రాష్ట్ర కన్వీనింగ్ కమిటీ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాం. థ్యాంక్ యూ.